వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛత్రపతి శివాజీ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు. మట్టి లింగాలతో ప్రత్యేక సహస్రలింగార్చన. శివానంద గురు కల్చరల్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ వెల్లడి. బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఈత చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి. 15 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేసిన యోధుడు ఛత్రపతి శివాజీ అని, ఆయన లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాషాయ జెండా పట్టే వాళ్ళు నిజమైన హిందువులని, హిందూ దేవులను కించపరిచినా స్పందించకపోతే ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. తొలుత జ్యోతిబా పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు లగిశెట్టి శ్రీనివాస్, రెడ్డిబోయిన గోపి, శీలం రాజు, సర్పంచ్ సరితా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయుడు, మనందరి దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కూడా నాకెందుకని కూర్చుంటే హిందుత్వం ఉండేది కాదు. ఇలా బట్ ఆ గొప్ప కార్యం చేసింది కాబట్టి ఈరోజు శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాలను గ్రామ ఇలా శివరాత్రి పండుగకును శివాజీ మహారాజ్ యొక్క చరిత్రకు సంబంధం ఉంది. ఆ రోజు మొఘల్ చక్రవర్తులు శివలింగం మీద మూత్రం పోస్తే ప్రయత్నం చేస్తే ఆయన చిన్న వయసు అని చెప్పి మైండ్లో పెట్టుకున్నాడు. అబ్బా, నా శివుణ్ణి కించపరిచిందా వీళ్ళు మొగులు, నా శివుని అవమానపరిచిందా, నా ధర్మాన్ని, నా దేవుడిని కించపరుస్తారు. ఇప్పటికైనా అప్పుడు ఉండే, ఇప్పటికా తమ్ముడు శివాజీలాగా తయారైతలేదు ఇంకా. కాబట్టి అప్పుడు ఆ శివలింగం మీద మొగలు మూత్రం పోసే ప్రయత్నం చేస్తే ఇలా పెద్దగా నాకు ఇష్టపట్లే. ఆ రోజు నా శివలింగాన్ని, నా శివుడిని అవమానపరిచినటువంటి ఈ దుష్టులను, దుర్మార్గులను, ఫాల్తులను ఎక్కడైనా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఇలా చిన్న ఈ వయసులోనే యుద్ధం చేసినటువంటి వీరుడు, శూరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి ఆ రోజే అవమానపరిచేసాడు హిందూ ధర్మాన్ని. అందుకే ఆ రోజు మొగలు వచ్చారు, ఈ రోజు ఎంఐఎం పార్టీలు వచ్చారు, కొంతమంది మత ఛాందసవాదులు వచ్చారు, వాళ్ళ కొమ్ము కాసే కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఏ జెండాను పట్టుకోరే, ఇబ్బంది లేదు. మీరు టీఆర్ఎస్ అయితే పింక్ కలర్ జెండా పడతారా, పట్టుకోరు. బీజేపీ 2 రంగుల జెండా పట్టుకోరు, ఇబ్బంది లేదు. కాంగ్రెస్ అయితే 3 రంగుల జెండా పట్టుకోరు, ఇబ్బంది లేదు. కమ్యూనిస్ట్ అయితే ఎర్ర జెండా పట్టుకోరు, ఇబ్బంది లేదు. మాకు ఏమి ఇబ్బంది లేదు, నాకైతే ఇబ్బంది లేదు. కానీ ఎవరైనా ఏ జెండా చేపట్టుకున్నా ఇంకో జెండా ఏ జెండా ఉండాలి? కాషాయపు జెండా నీడలో పనిచేసుకోండి. అందుకే మనం అయ్యప్పటికి ఇచ్చేపరిచినా మనం ఏం మాట్లాడమా ఇక్కడేమన్నా అవునా కదా? సరస్వతి అమ్మవారు తిట్టారు, ఎంతమంది మాట్లాడమన్నా మనం? ఎంతమంది మాట్లాడాం? మన బిడ్డలు అక్షరాభ్యాసం చేసుకోవాలంటే పిల్లలు అక్షరాభ్యాసం బాసర పోతాం, కరీంనగర్ మహాశక్తి ఊరికేస్తాం. వస్తే కష్టం వస్తే స్పందించని వారు ఎవరు కూడా నిజ
నిజమైన హిందువు కాదు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కాబట్టి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించుకున్నాం. తప్పకుండా మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని ఆచరించాలి. హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజ సంఘటన కోసం అందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా నిరంతరం హిందూ ధర్మం గురించి ఆలోచండి. ఏదో గొప్ప కార్యం చేయండి. 100 సంవత్సరాలు బతకాలను కోరుకోకని కొట్టుకుంటే తప్పేం కాదు. కానీ బతికిన రోజు ఒక మంచి కార్యం చేద్దాం, పేదల కోసం పనిచేద్దాం, దేశం కోసం పనిచేద్దాం, ధర్మం కోసం పనిచేద్దాం. శివాజీ మహారాజ్ చూడండి మాటలో అది స్ఫూర్తిగా తీసుకొని ఏ లక్ష్యం కోసం శివాజీ మహారాజ్ యుద్ధం చేసిండో ఆ యుద్ధాన్ని నిరంతరం కొనసాగించే విధంగా ఆ శివాజీ మహారాజ్ కలలుగనటువంటి భారతదేశాన్ని నిర్మించుకునే విధంగా అందరూ ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. మీరు కూడా శివాజీ మహారాజ్ లెక్క యుద్ధం చేయాలి, ధర్మ రక్షణ కోసం, ధర్మ స్థాపన కోసం మీరు తప్పకుండా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు మీ కుటుంబాలందరూ కూడా ఈ శివాజీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆ పరమేశ్వరుడు మీ అందరికీ ఆశీర్వాదం అందించని చెప్పి ఆ పరమేశ్వరుడు కోరుకుంటూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరేపల్లి శివార్లో గల గురుధామంలో 365 మట్టి లింగాలతో ప్రత్యేక సహస్రలింగార్చన నిర్వహించినట్లు శివానంద గురు కల్చరల్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ తెలిపారు. గురుధామంలో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరై ఆయన 2000 మంది భక్తులతో అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 365 లింగాలతో అర్చనలు పూజలు సమిష్టిగా చేయడం వల్ల 1,000,000 రెట్లు ఫలితాలు ఉంటాయని తెలిపారు. అనంతరం శివపార్వతులకు కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో శివానంద గురు కల్చరల్ ట్రస్టీ సభ్యులు బండారు సాయి నారాయణ, సోము రామయ్య, మాదారపు సదాశివుడు, పబ్బతి నరేష్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. Amen.
మహాశివరాత్రి వచ్చింది. గురువుగారు జన్మకు శివరాత్రి చాలన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో శివరాత్రి వరకు మనం ఉండేది ఉంటే ఇంకా మన జ్ఞానం రాలేదు. సంపూర్ణ జ్ఞానం వచ్చింది అంటే ఇంకో శివరాత్రి టైం వరకు మనం ఉండం. ఆ శివరాత్రి వరకు సంపూర్ణ జ్ఞానం శివరాత్రి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఎన్ని శివరాత్రులు వచ్చినా కూడా సంపూర్ణ జ్ఞానం వరకు వెయిట్ చేస్తుండాలి. ఈ శివరాత్రి రోజు ఓన్లీ జ్ఞానమే అడగాలి శివుణ్ణి. అందరికీ కూడా శివజ్ఞానం పొందాలి కాబట్టి సమిష్టి లింగార్చన 300 మహాలింగార్చన అంటే 365 రోజుల లింగాభిషేకం చేసినట్టు అవుతుంది ఈరోజు. తర్వాత సమిష్టిగా చేయడం వల్ల 1,000,000 రెట్ల ఫలితం వస్తుందని చెప్పారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తర్వాత సప్త ఋషులు అందరూ గురుగారు వేయించి ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రంలో చేసుకోవడం వల్ల 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. దీంతో పాటు దేశ రక్షణ క్షేమం కోరుకుంటున్నాం. అందరు భారతదేశ రక్షణ క్షేమం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు బండారు సాయినారాయణ, ట్రస్ట్ శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ వరంగల్. పెద్దపల్లి జిల్లా బసంతనగర్ విమానాశ్రయం ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన RFCL ఉద్యోగాల కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ నేత బొమ్మగాని తిరుపతి గౌడ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన మిత్రులు బర్రా సతీష్, శ్రీహరితో కలిసి మండలంలోని కొత్తపల్లిలో జరిగిన ఓ విందుకు హాజరై తిరిగి వస్తుండగా బసంతనగర్ విమానాశ్రయం ఎదురుగా ప్రధాన రహదారిపై కల్వర్టును వేగంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ముందు భాగంలో కూర్చున్న సతీష్, శ్రీహర్లకు తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వెనక సీట్లో కూర్చున్న తిరుపతి గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. రామగుండం ఎమ్మెల్యే చందర్ అనుచరుడు తిరుపతి గౌడ్ మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు విచారం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటలో రంగు లచ్చయ్య గౌడ్ అనే గీత కార్మికుడు ఈత చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. లచ్చయ్య గౌడ్ కుటుంబానికి 15 లక్షలు ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాబంధ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, ప్రభుత్వం నుండి వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ జిల్లా మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అర్చకులు, దేవాలయ కమిటీ వారు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని వివిధ శివాలయాల్లో ఆలయ అర్చకులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఒక పొద్దు ఉన్న భక్తులకు ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ వైద్యుడు చింతోటి రాజారాం పండ్లు, తీర్థప్రసాదాలు అందజేశారు. yes.
हरि ओम नमस्ते स्तु भगवान विश्वेश्वराय ब्रह्मगात्र ब्राह्मणगात्रकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय नमः नन्द्यावत्तपुष्पं समर्पयामि ओम रुद्रस्य देवस्य पत्न्यै नमः पाटलपुष्पं समर्पयामि उग्रस्य देवस्य पत्न्यै नमः बृहती पुष्पं समर्पयामि ओम भीमस्य देवस्य पत्न्यै नमः करवीरपुष्पं समर्पयामि महतो देवस्य पत्न्यै नमः द्रोणपुष्पं समर्पयामि ఇగో చేతిలో చింతలు పట్టుకొని నీళ్లు పోసి ఇట్లా చెయ్యి ఊపండి తర్పణాలు విడుస్తూ ఉండండి మొగాలు మాత్రం ఓం భవనీ తర్పయామి సర్వస్య దేవస్య పత్ని తర్పయామి ఈశ్వరస్య దేవస్య పత్ని తర్పయామి వసుమతి దేవస్య పత్ని తర్పయామి రుద్రస్య దేవస్య పత్ని తర్పయామి ఉగ్రస్య దేవస్య పత్ని తర్పయామి భీమస్య దేవస్య పత్ని తర్పయామి महतो देवस्य पत्नीं तर्पयामि अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरेतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते तुद्रूपेभ्यः तत्पुरुषाय मा देवाय धीमहि तन्नो प्रचोदयात् ఒకసారి శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు హరి ఓం నమో భగవతే రుద్రాయ గ్రామంలో ఈ యొక్క హోస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి శివాలయము కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉండి ఇప్పుడు భక్తుల సహకారముతో దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క స్వాస్తి శ్రీ శోభకృతు నామ సంవత్సరము మన తాత ముత్తాతలు ఎవరు చూసినా కానీ ఇప్పుడు మళ్ళా వచ్చింది మన అదృష్టం అది మళ్ళీ 144 సంవత్సరాలు బతకడం చాలా దుర్లభము కావున ఈ యొక్క విశేషమైన ఈ దినమును పురస్కరించుకొని ఈ మహాశివరాత్రి మరియు శని త్రయోదశి కలవడం చాలా విశేషకరము కావున భక్తులకు తెలియజేయడమనగా విశేషమైన భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యాన్ని యొక్క మహాశివరాత్రిని శని త్రయోదశి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు అనుగ్రహించినట్లయితే 14 సంవత్సరం 14 సప్త లోకములు కానీ 14 లోకాలు కానీ పునర్జన్మ లేకుండా ఆ యొక్క ఈశ్వరుని కటాక్షం ఉంటుంది కావున మరియు సాయంత్రము 6 గంటల నుండి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము అంగరంగ వైభవంగా కార్యక్రమం జరపబడుతుంది కావున భక్తులు విచ్చేసి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. అంతర్గాం మండలం గోలివాడ అంతర్గాం విలేజ్ గోదావరి తీరం వద్ద సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద జాతర కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పవిత్ర స్నానాలు, ఒడ్డున ఉన్న శ్రీ గౌతమి మునీశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలతో భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ముర్మూరు పాతాళేశ్వర స్వామి ఆలయం పాలకుర్తి మండలం బసంత నగర్ పంచాయతీ పరిధిలోని బుగ్గారామస్వామి పురాతన దేవాలయాల్లో త్రినేత్రుడికి మహాన్యాస రుద్రాభిషేకం, గణపతి పూజ, నవగ్రహ పూజ, రుద్రహోమం, పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి నీలకంఠుడికి శివ కళ్యాణం, బిల్వపత్రాలతో అభిషేకం జరిపామని నిర్వాహకులు తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమకొండ వడ్డేపల్లి 100 ఫీట్ రోడ్లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకుడు జగన్మోహన్ శర్మ తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివలింగానికి పాలాభిషేకాలు జరిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దామోదర్, సభ్యులు రవిప్రసాద్ రెడ్డి, నరసింగారావు, మెజిషియన్ శ్రీనివాస్ రెడ్డి, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్వ పాపాలు పరిహారం అవుతాయి, సర్వ పాపాలు కూడా పొందుతాయని శాస్త్రం చెప్పింది. కావున ఉదయం 4 గంటలకు మరి ఆ యొక్క భగవద్ లీనంలో కూడా భక్తులందరూ కూడా ఉండి రాత్రి లింగోత్సవ కాలానికి మళ్ళీ అభిషేకం చేసి మరి కంప్లీట్ కూడా చేసి మంత్రపుష్పం మహాసంకల్పంతో కంప్లీట్ చేస్తారు. అంతేకాకుండా రాత్రి 10 గంటలకు ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి చేత మరి ఆ యొక్క శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కమిటీ సభ్యులు దామోదర్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక మెజిషియన్ ప్రోగ్రామ్ కూడా ఉన్నది. కానీ ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమంతో మరి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా విజయవంతం జరుగుతుంది. ఇప్పుడు సమయం 3:30 అవుతుంది. ఇప్పటికే ఒక 60,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇంకో 40,000 మంది రాత్రి కూడా దర్శనం చేసుకుంటూ ఆ యొక్క వచ్చిన ప్రతి భక్తికి కూడా అష్టేశ్వరాలు ఆరోగ్యాలు కూడా చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. శతమానం ప్రతిష్టని ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం ప్రజలపై మరి అందరిపై ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు. సూర్యాపేట పట్టణ సమీపంలో గల ఉండ్రుగొండలోని శ్రీ కోటిలింగేశ్వర గంగా మల్లికార్జున స్వామి గుడి వద్ద మహాశివరాత్రి సందర్భంగా గంగా మల్లికార్జున స్వామికి 18 ఫీట్ల ఎత్తుతో నిర్మించిన మహల్ శివలింగం వద్ద ఏర్పాటు చేసిన సోమలింగేశ్వర స్వామికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బడుగు సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ ఉండ్రుగొండ గుట్టపై పురాతన కాలంలో వెలసి శిథిలమై ఉన్న శివాలయాన్ని 12 ఏళ్ల క్రితం గుర్తించి శుద్ధి చేసి 10 ఏళ్లుగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పల్సా సైదులు, ఆర్ నరసింహారావు, గిరి, బొడ్డు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట గ్రామ సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై స్కూటీపై శ్రీశైలం వెళ్తున్న వ్యక్తులను కారు ఢీకొంది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఛత్రపతి శివాజీ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు. మట్టి లింగాలతో ప్రత్యేక సహస్రలింగార్చన. శివానంద గురు కల్చరల్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ వెల్లడి. బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఈత చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి. 15 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద డిమాండ్. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.